నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. నమస్కారం మా పద్మావతి. గురువుగారు, హనుమత్ చాలీసాకి ఎంతో శక్తి ఉందన్న విషయం అందరికీ తెలుసు. అయితే హనుమత్ చాలీసాలోని మన విశ్వం అంతటిని కూర్చి హనుమత్ చాలీసాని రచించారు అని చెప్తారు. మన కష్టాలన్నిటికీ ఒకే ఒక్క మార్గం, అన్ని దారులు మూసుకుపోయి ఇంకా మాకు ఏ దారి లేదు అన్నప్పుడు హనుమంతుల వారి పాదాలను పట్టుకొని హనుమత్ చాలీసా చదివితే అన్ని కష్టాలు తీరిపోతాయని చెప్తారు. కానీ దాన్ని ఎలా చదవాలి, ఎలా చదివితే ఏ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది, ఏ సమయంలో చదవడం ద్వారా ఆ మంత్రానికి మరింత శక్తి లభిస్తుందంటారు? తప్పకుండా అమ్మ. మనోజవం ఆర్తుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. జై శ్రీరామ్. మనకి ఈ హనుమాన్ చాలీసా అత్యంత శక్తివంతమైంది, సకల కోరికల్ని తీర్చేటటువంటి కామధేను అని ప్రతి చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. ఇక్కడ ఈ యొక్క హనుమాన్ చాలీసా అన్ని దారులు మూసుకుపోయినాయండి. మాకు ఇంకా కష్టాలు, పనులు రావట్లేదండి, అప్పులు ఎవడో ఇవ్వట్లేదండి, అప్పుల బాధలతో మేము సతమతం అయిపోతున్నాం, మా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు మమ్మల్ని మోసం చేసేసారు, తర్వాత పిల్లలు కలగట్లేదండి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి, ఇక ఏ రకాలైనటువంటి సమస్యలైనా సరే దీనికి హనుమాన్ చాలీసా ఒక్కటే మార్గం. ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కొన్ని లక్షల మంది, కోట్ల మంది జనం బాగుపడ్డారు, ఈ రోజున సుస్థిరంగా ఉన్నారు. దీంట్లో అసలు మీకు ఎవరికి తెలియనటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి నేను చెప్తాను. ఈ ఎంఎస్ రామారావు గారిని మీరు విన్నారు. అసలు ఈ సుందరాకాండను పాడింది మొట్టమొదట ఆయనే. ఆయన మా గురువు గారి దగ్గరికి వచ్చేవారు, పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు. ఆయన పుస్తకం వేసిన సుందరాకాండ ప్రింట్ మోహన్ పబ్లికేషన్ అని రాంబాబు మా దగ్గర రాజమండ్రి దగ్గర వచ్చేసేవారు. ఎంఎస్ రామారావు గారు భార్య గారు మాకు తెలుసు. ఆ తర్వాత ఎంఎస్ రామారావు గారు కొడుకు కూడా ఇప్పుడు రామ కళ్యాణాలు, సీతారామ కళ్యాణాలు చేస్తూ ఉంటారు. గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో మన ఈ రామచంద్రాపురంలో ప్రతి సంవత్సరం చేస్తారు. వచ్చినప్పుడు కూడా మేము కలుస్తూ ఉంటాం. అసలు ఆ ఎంఎస్ రామారావు గారు అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు పాపం. 50 సంవత్సరాల వరకు కూడా చాలా మామూలు సాదా సీదా జీవితం నడిపారు. ఆ తర్వాత ఆయన ఎంఎస్ రామారావు గారు ఈ యొక్క సుందరాకాండను అసలు వదలలేదండి. ఆయన మొత్తం తన చిన్నప్పటి నుంచి కూడా, తన మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా స్వామివారు ఆయనకి కటాక్షించారు, ఆయనకి దర్శనమిచ్చారు స్వయంగా. ఆంజనేయ స్వామి వారు దర్శనం మాకు తెలుసు కదా రహస్యం. మా గురువుగారితో చెప్పేటప్పుడు నేనే స్వయంగా వినేవాడిని, పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారికి. ఆ తర్వాత స్వామివారు పారాయణ చేశారు. ఆ తర్వాత ఈ రోజున మా గురువు గారి దగ్గరికి వచ్చినటువంటి ఎంఎస్ రామారావు గారు, మా రాంబాబు దగ్గరికి మోహన్ పబ్లికేషన్స్కి వచ్చిన ఎంఎస్ రామారావు గారు లాస్ట్ డేస్ ఎలా బతికారో మీకు తెలిస్తే ఒక అంబానీ లెవెల్లో బతికారు. ఎక్కడికి వెళ్ళినా సరే హెలికాప్టర్, ఏరోప్లైన్స్లో వెళ్ళి సుందరాకాండ ఆ 1 గంట ఆ పారాయణ చేసేసి వచ్చేసేవారు అనమాట, ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో కూడా. అంత అద్భుతమైనటువంటి శక్తి ఆ పారాయణలో, ఆ చేసే విధానంలో మెలకువలు తెలుసు ఎవరికి? ఎంఎస్ రామారావు గారికి. అంటే వార్ధక్య దశలో పట్టించాడు ఆంజనేయ స్వామి ఆయనకి ఐశ్వర్యాన్ని. అలాగే అనేక మంది, వీళ్ళు వాళ్ళని కాదమ్మా, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అంతే. వీళ్ళంతా హనుమత్ బ్యాచ్ అనమాట, ఆంజనేయ స్వామి వారి బ్యాచ్. అసలు ఆ సుందరకాండను రాసింది ఎవరో తెలుసమ్మా? తులసీదాస్ గారు. ఆ తులసీదాస్ గారు ఎప్పుడు రాశారో తెలుసా? హనుమత్ దర్శనం అయిన వెంటనే. రామదర్శనం అవ్వాలనుకోండి ఎవరికైనా సరే ఆంజనేయ స్వామి పర్మిషన్ లేనిది అవదు. మనకు ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతుంది, ఇంక రాముడితో మనకి పని ఏంటంటే ఆయన కోరికలన్నీ కూడా ఈయనే తీర్చేస్తాడు. మనం ఏదైతే రాముల వారికి పెట్టుకోవాలో పిటిషను, ఆ కోరికలు రాముల వారి వరకు వెళ్ళనివ్వడు, ఈయనే తీర్చేస్తాడు. ఉదాహరణకి నేను నీకు చెప్తాను. హనుమాన్ చాలీసా ఫస్ట్ పాడింది గోవర్ధన పర్వతం పాడాడు. ఇది ఎవరికీ తెలియని రహస్యం. గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు ఇలా పర్వతాన్ని ఎత్తేసాడు కదా ఇలాగా చిటికి నీళ్ళతో. అప్పుడు రామచంద్ర ప్రభు ఏం చేస్తాడంటే మొత్తం చిన్న చితక రాళ్ళనన్నింటినీ పట్టరమంటాడు వానరులందరినీ. రామసేతు కడుతున్నారు లంకకి, కన్యాకుమారిలో కడుతుంటే, రామేశ్వరంలో కడుతుంటే అన్ని రాళ్ళు తీసుకొస్తుంటే ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే ఒక పెద్ద రాయి, పెద్ద కొండ పర్వతం, గోవర్ధన పర్వతం, దాన్ని పట్టుకొని వచ్చేస్తాడు. ఆయన ఏమంటాడు, గోవర్ధన పర్వతం మరి నువ్వు దాన్ని తీసుకెళ్తున్నావు కదా, నేను రామచంద్ర ప్రభువు కోసం నేను తపస్సు చేస్తున్నాను, నాకు అవ్వట్లేదు స్వామి, నువ్వు కనుక ఇప్పించినట్లయితే నేను రామచంద్ర ప్రభువుని నేను దర్శనం ఇస్తాను, నువ్వు మాటిస్తే నన్ను తీసుకెళ్ళి అంటాడు. అప్పటికే ఆంజనేయ స్వామి వారు ఈ గోవర్ధన పర్వతం ఈ చాలీసా
పేరుకి తులసీదాస్ గారు రాశారు, కానీ ఎప్పటి నుంచో అంటే ఆంజనేయ స్వామి వారు పుట్టారు. ఆంజనేయ స్వామి అంజనాదేవి కడుపున పుట్టారు కేసరి దంపతులకు వాయుదేవుడు వరంతో. అంతకుముందు కూడా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, మంత్రమూర్తిగా ఉన్నారు, మంత్రదేవతగా. కాబట్టి అలాగే ఈ యొక్క ఎంఎస్ రామారావు గారు రాశారు, కానీ అంతకుముందే జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీ సతిలోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ గర్భ అలా మనం పాడతాం కదా. ఇవి ఆల్రెడీ ఆ గుణగానం ఆ కాలంలోనే త్రేతాయుగంలోనే గోవర్ధన పర్వతం చేసింది. చేస్తే సరే నేను ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు ఈయన. సరే రాయిని తీసుకెళ్తాడు, ఆ పర్వతాన్ని పెకిలిచ్చేసాడు, పెద్ద పర్వతం అది. పెకిలిచ్చేస్తే అప్పుడు తీరా రాముల వారు అక్కడ రామసేతు అయిపోయింది, ఇంక ఈ రాయి వద్దంటారు. ఇప్పుడు ఈయనేమంటాడు, గోవర్ధన పర్వతం నాకు అదంతా తెలీదు, నువ్వు తీసుకెళ్తానన్నావు, రామసేతుకు నన్ను ఉపయోగిస్తానన్నావు రామకార్యానికి, నాకొద్దు, నువ్వు నాకు రామదర్శనం ఇప్పించాలా అని అంటాడు. ఆయన నన్ను పర్వతం కింద పెట్టంటే ఆంజనేయ స్వామి ఇరుక్కుపోయాడు. ఇప్పుడు అప్పుడు ఏం చేయాలో తెలియక అప్పుడు సరే అయితే అక్కడి నుంచి తీసుకొచ్చాడు కదా, అది ఎక్కడో ఉండేది, మధుర దగ్గరికి వచ్చాం. గోవర్ధన పర్వతం మధుర, మన కృష్ణుడు మధుర, అక్కడ ఢిల్లీ దగ్గర అక్కడ పెట్టేశాడు. పెట్టేసి నాయన నీకు దండం నాయన వదులు, ఇప్పుడు అందరినీ శనీశ్వరుడే భయపడతాడు ఆంజనేయ స్వామిని వదిలేసి, ఈ గోవర్ధన పర్వతం నన్ను పట్టుకున్నాడు ఏంట్రా బాబు అని, నీకు తప్పకుండా రామదర్శనం ఇప్పిస్తానంటే ఆ రాముడు ఏమంటాడు, ఇవ్వబయ్యా మొగుడా అంటే ఆ రాయిని వద్దంటాడు, నేను ఈ జన్మలో దర్శనం ఇవ్వనంటాడు. ఈయనేమో వదలడు. ఆంజనేయ స్వామి మధ్యలో ఇరుక్కుపోతే అప్పుడు కృష్ణావతారంలో ఇస్తానంటాడు రాముడు. అందుకనే శ్రీకృష్ణావతారం ఎత్తిన తర్వాత అక్కడ మనకి మధురలో ఆ గోవర్ధనగిరి దగ్గర ఉంటుంది, ఆ పర్వతాన్ని చిటికనేలిచ్చి స్వామివారి దర్శనం కృష్ణ రూపంలో ఇప్పించాడు. అప్పుడు ఆంజనేయ మహానుభావ, నీ వల్ల నాకు రామదర్శనమైంది, రాముడే కృష్ణుడు కదా, నాకు రామదర్శనం అయింది స్వామి అంటాడు. ఇదంతా దేనివల్ల వచ్చింది? తులసీదాసు రాసినటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క చాలీసా వల్ల వచ్చింది. నీకు డౌట్ రావచ్చు, ఏమండి తులసీదాస్ గారేమో కలియుగంలో ఉన్నారు, ఆయనేమో ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన స్టోరీ అని. నేను అదే చెప్తున్నాను, ఆంజనేయ స్వామి వారు పేరుకి మనకు మామూలుగా అంజనా గర్భుడిగా పుట్టినా గర్భాన అంతకు ముందే ఉన్నాడు, ఇప్పుడున్నాడు. అంజనాదేవి వెళ్ళిపోయింది, కేసరి దంపతులు అందరూ వెళ్ళిపోయారు, అందరూ చనిపోయారుగా. ఇక ఆంజనేయ స్వామి మాత్రం మనతో పాటు ఉన్నాడు. ఇప్పుడు మనం పోతాం, ఆంజనేయ స్వామి ఉంటాడు, మనకి బ్రహ్మ అవుతాడు. ఆంజనేయ స్వామి భక్తులకు అందరికీ స్పెషల్గా ఆయన పర్మిషన్ ఇస్తాడు అనమాట, మనందరికి కొంచెం స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తాడు, అందులో డౌట్ లేదు, బ్రహ్మదేవుడు అయిన తర్వాత. కాబట్టి ఎవరైతే ఈ హనుమాన్ చాలీసా, ఇదంతా హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి వారి యొక్క గుణగణాలని కీర్తిచ్చారనమాట. తర్వాత జయ హనుమాన్, జై ఆంజనేయ స్వామి, జై జ్ఞాన గుణ సాగర, జ్ఞానము అనేటటువంటి గుణము విపరీతమైనగా ఉందనమాట. సముద్రమంత జ్ఞాన సంపదుడు. బుద్ధిర్బలం యశో ధైర్యం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. బుద్ధిమంతుల్లో అగ్రగణ్యుడు ఆయన, మనకే అంత బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. వద్దంటే ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక మొక్క రాదమ్మా, నేనే ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మామూలుగా నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను, రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో. మా తెలుగు మాస్టర్ మంచి ఆయన కాబట్టి తెలుగు నేర్పాడు మంచిగా. పుస్తకాలు బట్టి కొట్టేసేవాడిని తెలుగు, నేను బట్టి కొట్టేస్తే తెలుగులో మంచి మార్కులు 98, 97 వచ్చాయి. కానీ నాకు బుక్కిష్ నాలెడ్జే, కానీ బయట ప్రపంచ జ్ఞానం లేదు నాకు. మా క్లాస్లోనే ఉమామహేశ్వరరావు అని ఉండేవాడు, వాడు ఈనాడు సంపాదకీయాలు ఇలాంటివి చదివి మంచి తెలుగులో మంచి నాలెడ్జ్ ఉంది అది. మరి వాడిని కథ రాయమంటే వాడు శుభ్రంగా కథ రాసి మా తెలుగు మ్యాగజైన్లో, బేకాన్ అని ఒక మ్యాగజైన్ ఉండేది మాకు, రైల్వే స్కూల్ మెయింటైన్ చేసేది, మంచి కథ రాశాడు. నాకు కథ రాయిద్దామని ఉంది కానీ నాకు రాదు. ఆడి కథనే కొంచెం అటు ఇటు మార్చేసి నేను ఇచ్చాను. మా మాస్టర్ అరే కాపీ ఐడియా ఎలా ఉందో వద్దు అన్నాడు. అంటే నాకు చాలా అవమానం అనిపించింది. హనుమాన్ చాలీసా మొదలెట్టాను. ఇక మాకు ఆల్కాడ్ తోటలో, మాకు రాజమండ్రి ఆల్కాడ్ తోటలో హనుమాన్ చాలీసా ప్రోగ్రాములు పెట్టేవారు. ఈ ఆర్ఎస్ఎస్ ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాంటి సంస్థలు వచ్చి పెడితే అందులో బట్టి కొట్టి పడేసాను ఆంజనేయ స్వామిది. చిన్నప్పుడే 3rd క్లాస్లోనే కొట్టి పడేస్తే వచ్చేసింది మనకి, పాడేసాం, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మనకి. ఇక అలాగా ఆంజనేయ స్వామి పారాయణ చేయడంతో మనం ఇప్పుడు ఈ రోజున 2 మొక్కలు చెప్తున్నాం కదా. మన గురువు గారులైన గరికపాటి నరసింహారావు గారు, భారతీ తీర్థ స్వాముల వారు శృంగేరి, ఇలా పురాణ బండ రాధాకృష్ణమూర్తి గారు, వీళ్ళ దయ వల్ల మనకి ఏదో 4 మొక్కలు చెప్పగలుగుతున్నాం కదా. నేనే ఎగ్జాంపుల్, ఇంకెవరో కావాలా? తర్వాత నాకు ఇంకో ఎగ్జాంపుల్, అంటే ఎందుకు చెప్తున్నానంటే మన భక్తులకు లైవ్ ఎగ్జాంపుల్స్ తెలియాలి. ఒక మేస్త్రి గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన రోజు పాపం చదవడానికి వచ్చేది కాదమ్మా మంత్రాలు, హనుమాన్ చాలీసా.
పెద్దగా చదువులేదు పాపం, అయినా సరే బట్టి కొట్టి ఎలాగోలా కష్టపడి చదివారమ్మా. 40 రోజుల్లో నేను నాతో సమానంగా పండితుడితో సమానంగా అన్నట్టుగా చదివారు బ్రహ్మాండంగా. ఇప్పుడు ఈ రోజున చదివితే అయిపోయి ఎంత పెద్ద చదువుకున్నారు, అంత అక్షర తప్పు లేదు. ఇదంతా శక్తి ఆంజనేయ స్వామి ఇస్తారమ్మా. ఎవరైతే హనుమాన్ చాలీసాని జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతి హులోక ఉజాగర, ఆయన జై కపిష అని సింపుల్ వర్డ్స్తో ఉంటుంది. ఓ పెద్ద పెద్ద మంత్రాలు అక్కర్లేకుండా చాలీసా అనేటటువంటిది తులసీదాసు గారు కేవలం భక్తుల కోసం మనందరం చదువుకుంటామని ఇచ్చారు. ఈ మంత్రాన్ని కాశీలో మనకి తులసీదాస్ మందిర్ అని ఉంటుంది, అక్కడంతా కూడా ఈ సుందరాకాండ మంత్రాలన్నీ కూడా గోడల మీద రాసి ఉంటాయి. అక్కడే ఆయనకి దర్శనం అయిందనమాట, తులసీదాస్కి ఆంజనేయ స్వామి హనుమత్ దర్శనం. కాబట్టి ఈ విధంగా మరి ఎన్నో వందల మంది కష్టాల నుంచి తొలగిపోయారు, సుఖాల్లోకి వెళ్ళిపోయారు, జ్ఞాన సంపన్నులు అయిపోయారు. అసలు వీళ్ళు వాళ్ళు అని లేదమ్మా, హనుమత్ దర్శనం సాక్షాత్ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారికే అయ్యింది. ప్రతి కాలంలో నువ్వు తీసుకో, ఎక్కడైనా సరే నువ్వు రాముడికి ఆంజనేయ స్వామి లేనిదే తోచేది కాదు. మరి అలా నువ్వు ఎవరిని తీసుకో, అర్జునుడికి ఆంజనేయ స్వామిని కలిశాడు, భీముడు ఆంజనేయ స్వామిని కలిశాడు, అందరిని అనుగ్రహించాడు. ఆంజనేయ స్వామి వారి యత్ర యోగేశ్వరో కృష్ణో తత్ర పార్థో ధనుత్తరః, ఎక్కడైతే ఆ కృష్ణుడు సారథిగా ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు పట్టుకొని ఉంటాడో అక్కడ జెండా మీద ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆ జెండా మీద ఆంజనేయ స్వామి ఉన్నంత వరకు, వీళ్ళు ముగ్గురు ఉన్నంత వరకు అపజయమే లేదు, విజయలక్ష్మి మనదే. ఒకసారి ఏం చేస్తాడంటే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడిని ఒకసారి పక్కకు వచ్చేయంటాడు, బండి దిగుతాడు. బండి దిగ్గానే టపక్మని బండి అంతా కూడా అర్జునుడి రథం అంతా కూడా కాలిపోయింది. ఇదేమిటి స్వామి ఇలా కాలిపోయింది అని అడుగుతాడు. అరే పిచ్చోడా, ఎవ్వరసలు ఉన్నారు అక్కడ, కర్ణుడు ఉన్నాడు, వాడు భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, మహావీరులు అశ్వత్థామ, ఇలాంటి వీరులు వేసిన బాణాలతో దివ్య రథం అది. ఆ రథం ఎప్పుడో పోయింది, కేవలం ఆంజనేయ స్వామి వారి జెండా మీద ఉండడం వల్ల ఎంతవరకు రక్షించుకుంటూ వచ్చాడు. ఎప్పుడో పోను, మనం ఎప్పుడైతే మన ఇద్దరం దిగిపోయామో ఆంజనేయ స్వామి పక్క తప్పుకున్నాడు, మొత్తం కాలిపోయిందని ఆయన అని చెప్తాడనమాట. అందువలన సకల కష్టాలు ఈ యొక్క హనుమాన్ చాలీసా చదువుకుంటే వస్తుంది. అయితే క్రమం ఎలా చేయాలో తెలియాలి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 3 గంటలకు లేవాల్సిందేనమ్మా. ఆంజనేయ స్వామి మనకి అనుగ్రహం కావాలంటే బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలి. ఆ తర్వాత మీరు స్నానం చేసినా చేయకపోయినా మొహం కడుక్కోవాలా. మొహం కడుక్కొని ఈ స్వామి వారి యొక్క చాలీసా చదువుకోవచ్చు. ఏమండి నేను తెల్లవారుజామున 3 గంటలకు లేచి స్నానం చేయలేనండి అనుకునేటటువంటి వాళ్ళకు కొంచెం వెసులుబాటు ఉంది. కొంచెం వయసు పెద్దవాళ్ళైతే 4 గంటలకు లేవచ్చు. మొత్తం మీద మనకి సూర్యోదయం సమయానికల్లా అది చదివేది 10 నిమిషాలే. కాబట్టి మనం వీళ్ళు ఎవరైతే ఒక 41 రోజులు దీక్ష పెట్టుకున్నటువంటి వాళ్ళు తెల్లవారుజామున మొదలుపెట్టి సూర్యోదయం అయిపోయే లోపల పసుపు వస్త్రాలు ధరించి, ఇదిగో ఇలాంటి మాల, పసుపు మాల వేసుకొని ఒక ఆంజనేయ స్వామి వారి దీక్ష నడుపుతున్నారు. ఆ ఆంజనేయ స్వామి వారి దీక్షా వస్త్రాల్లాగా వేసుకొని ఇంట్లో కలశాన్ని పెట్టుకొని చక్కగా ఒక పీట మీద పసుపు వస్త్రం వేసి ఆ యొక్క కలశం మీద కొబ్బరికాయ పెట్టి దాని మీద పసుపు వస్త్రం పెట్టి, స్వామి నేను 41 రోజుల పాటు నీ యొక్క సుందరకాండ పారాయణ చేస్తున్నాను అని చెప్పేసి ఒక సంకల్పం చేసుకొని ఈ యొక్క తమలపాకు రోజు కూడా శ్రీరామ అని రాసి రోజుకు ఒక తమలపాకు పట్టిన పెట్టాలి. పసుపు వినాయకుడిని అంతా తయారు చేసేసి మనం స్వామివారికి పూజ చేస్తాం. ఈ విధంగా 41 రోజులు పారాయణ చేసి రోజు ఎంత పటికి బెల్లం ముక్క కానీ లేదా బెల్లం ముక్క కానీ లేదా శనగపప్పు ఇలాంటిది ఏదో ఒక నైవేద్యం పెట్టచ్చు. ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ప్రతి మంగళవారం ఈ యొక్క పులిహార కానీ అప్పాలు ఇష్టం, ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక నైవేద్యం పెట్టి స్వామివారికి బ్రహ్మచర్యం పాటించాలమ్మా. స్నానం చేయాలి, శుభ్ర వస్త్రాలు ధరించాలి. పూజ చేసేవాళ్ళు మామూలుగా పారాయణ చదువుకుంటాం అనుకునేవాళ్ళు మామూలుగా మొహం కడుక్కొని శుద్ధిగా ఉండి చదువుకుంటే చాలు. ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మచర్యం పాటిస్తూ కటిక నేల మీద పారాయణ చేసినటువంటి వాళ్ళు ఎవ్వరైనా సరే అమ్మ తప్పకుండా వీళ్ళకి హనుమాన్ చాలీసా చదివిన వాళ్ళు కుబేర్లు అవుతారు. నేను పవన్ కళ్యాణ్ గారిని చెప్తున్నాను, కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆయన దీక్ష తీసుకునే స్వామివారిది ఆయన వెళ్ళారు కాబట్టి ఈ రోజున డిప్యూటీ సీఎంగా సీట్లో కూర్చున్నారు. కాబట్టి ఈ రకంగా ఎవ్వరికైనా సరే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మ.
చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. దాంతో పాటుగా మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ మనకి మన కళ్ళెదురుగా ఎంతో మంది దాన్ని పారాయణం చేయడం ద్వారా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళని మనం చూస్తున్నాము. సో దీనైనా సరే నిదర్శనంగా తీసుకొని ఇక్కడి నుంచైనా ప్రతి ఒక్కరు ఈ చాలీసా చదవాలి అన్న ఆలోచన ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే మనం చదవడం మొదలెట్టాలి అన్నది కూడా వాస్తవంగా మీరు చెప్పినట్టు. అండ్ ఇంత చక్కగా ప్రతిదీ కూడా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి ఇంత ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.